గురుగారు మనం కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం కదా. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? అసలు ఎన్ని రకాల కర్మలు ఉంటాయి? అసలు ఈ మనకి పూర్వజన్మ కర్మలు కూడా ఈ జన్మలో కూడా ఇది వర్తిస్తాయని కొంతమంది పురోహితులు చెప్తూ ఉంటారు. ఇది నిజమేనా గురుగారు? కర్మ సిద్ధాంతం భారతదేశం ఎప్పుడు కూడా చాలా పవిత్రమైన దేశం. సాంప్రదాయాలకు పుట్టిల్లు భారతదేశం. కాబట్టి ఎవరైతే ఉన్నారో భారతదేశంలో నివసిస్తున్నారో వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని ఆచరించే తీరాల్సిందే. హిందువులు ఎక్కువగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. అందువల్ల ఒక వ్యక్తి చేసే పని ఏదైతే ఉంటుందో అది ఏ పనైనా కావచ్చు, మంచి పని కావచ్చు, చెడు పని కావచ్చు, దాన్ని ఖచ్చితంగా ఫలితం అనుభవించి తీరాల్సిందే. దుష్కర్మలు ఉంటాయి కొన్ని. అంటే పాప పనులు చేస్తుంటారు కొంతమంది. సత్కర్మ అంటే మంచి పనులు చేస్తుంటారు కొంతమంది. ఈ కర్మలు అనేవి పోయిన జన్మలోంచి ఎట్లయితే వస్తాయో ఈ జన్మలో పుట్టినటువంటి వాళ్ళకి పోయిన జన్మలో మంచి కర్మలు చేస్తే మంచి జరుగుతుంది, దుష్కర్మలు చేస్తే చెడు ప్రభావం ఉంటుంటుంది. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో కూడా మంచి కర్మలే చేయాలి. ఎదుటివాడి మీద ట్రస్ట్ అంటే ఒక నిజాయితీ ఉండాలి. ఎదుటివాడి మీద నిజాయితీ కలిగి ఉండాలి, ఒక లయాలిటీ కలిగి ఉండాలి, మానవత్వం సింపతి కలిగి ఉండాలి. ఎదుటి వాడికి ఏమైనా బాధ వస్తే గనక ఆ బాధలో మనం ఎంత పంచుకోగలిగాం ఆ బాధని. కాబట్టి ఆ బాధలో వాడికి మనం భాగమై వాడికి సేవ చేసామా లేదా? అందుకని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు గదాచన. అంటే నువ్వు కర్మ చేయటం అందే నిమగ్నమై ఉండు, ఆ ఫలితాన్ని నేను చూపిస్తా. ప్రతిదీ నడిపేది నేనే, మంచినా చెడైనా. కాబట్టి చాలా వరకు మనం కర్మ మంచి పనే చేస్తుండాలి. కర్మ అంటే చేసే పని. ఒక జీవిని బాగా హింసించి పోయిన జన్మలో నన్ను హింసించిన ఆ జీవి కాబట్టి ఈ జన్మలో ఆ రుణం తీర్చుకున్నా అనుకోవడానికి వీల్లేదు. ఈ జన్మలో తెలివితేటలు లేని జీవిగా పుట్టింది, మనకు దేవుడు తెలివితేటలు ఇచ్చాడు. కాబట్టి ఆలోచించగలగాలి. అందుకని మన ఈ మధ్య వాట్సాప్లో వస్తుంది, కర్మ సిద్ధాంతం ఎట్లా పనిచేస్తుందో తెలుసా అండి అని. ఒక వ్యక్తి మామిడి తోట నుంచి వెళ్తున్నట్ట. మామిడి తోటో జామ తోటో ఏ తోటో. మరి అక్కడికి పోగానే బాగా నోరు ఉంది ఆయనకి. అరే మామిడి పళ్ళు కోసుకోవాలి, బాగున్నాయి. అక్కడ తోటమాలు ఉన్నాడా లేదా వీడు చూడలే. ఎవరు చూశారండి? కళ్ళు చూసినాయి మామిడి పళ్ళని. మరి కోసుకోవాలంటే ఎట్లా వెళ్ళాలి? కాళ్ళతో నడిచి వెళ్ళాలి. బాగా వినండి, ఇక్కడ కళ్ళు చూసినాయి, కాళ్ళు వెళ్ళినాయి, మామిడి పళ్ళని చేతులు దింపినాయి, నోరు తిన్నది. చూసింది ఎవరండి? తోటమాలు చూశాడు. వీపును 2 దెబ్బలు వేశాడు, వీపు దెబ్బలు తిన్నది. ఎవరు ఏడ్చారండి? కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి. కాబట్టి కర్మ సిద్ధాంతం ఎట్ట పని చేసిందో తెలుసా అండి? ఇక్కడ చూసిన కళ్ళు తినలే, పళ్ళు కాయలు కోసిన చేతులు తినలే, పండ్లు నోరు తిన్నది.
వీపు దెబ్బలు పడ్డాయి, కాళ్ళు ఉరికినాయి, అక్కడ కూర్చొని కళ్ళు ఏడ్చినాయి. అంటే కర్మ సిద్ధాంతం అంటే చూసింది చేసింది మొత్తం కళ్ళే. కాబట్టి మనం సమానత్వంతో ఉండాలి, సౌభ్రాతృత్వంతో ఉండాలి. చక్కగా కర్మలనే అనేక రకాలుగా ఉంటాయి అనుకోవడం పొరపాటు. ప్రతిదానికి కూడా ఎన్నో కర్మలు ఉంటాయి, ఎన్నో కర్మలు ఉంటాయి కదా. చేసే పని ఒకటే, నువ్వు చేయి పని, ఆ తర్వాత ప్రతిఫలాన్ని ఆశించి పని చేయొద్దు. భగవంతుడు చెప్తాడు, కృష్ణ భగవానుడు చెప్తాడు, చేసే పని అనే మనసు నిమగ్నం చేయి, నువ్వు ఏ పని చేస్తున్నా చేయదా నేను చూస్తా. ఎన్నో ఆశలతో ఉంటాడు మానవుడు, నాకు అది కావాలి ఇది కావాలి, నేను అట్లా బిల్డింగ్ కట్టుకోవాలి, ఇట్లా డబ్బులు సంపాదించాలని. నీ టైం బాగుంటేనే వస్తాయి, నీ టైం బాగాలేకపోతే రావు. సాక్షాత్ భగవంతుడు ప్రత్యక్షమై ఇక్కడ నీకే వరం కావాలో కోరుకో అని చెప్పి ఇట్లా అనగానే, స్వామి నాకు 4 బిల్డింగ్లు 5 కార్లు ఇంత డబ్బులు అన్నీ కావాలంటాడు. ఇప్పుడు భగవంతుడు చెప్తాడు, ఏమని చెప్తాడు, నాయనా నీకు ఇయ్యాలని నాకున్నా కూడా నీ కర్మ పరిపక్వం చెందలే ఇంకా, అందువల్ల ఇలేపోయినా. కర్మ పరిపక్వం చెందినట్టుంటే నన్నెందుకు పూజిస్తావు నువ్వు? నీ అంతా నడుచుకుని అవే వస్తాయి. కాబట్టి భగవంతుడి కన్నా కూడా కర్మ గొప్పది. కాలం గొప్పది, కాలంతో పోటీపడు. కాలం మనతో పోటీ పడదు ఎప్పుడు. అందుకని మొన్న ఎవరో పాట రాశారు, కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు. మనం అడుగుతుందా కాలం? పూజారి గారు నీతో పాటు నడవాలా, నాతో పాటు నడుస్తాను అడుగుతుందా? ఏమడగదు, బర్ర మనం ఉరుకుతూనే ఉంటుంది. రోజుకి 24 అవర్సే, 24 గంటలే ఉంటాయి. స్పీడ్గా పని చేసుకుంటూ వెళ్ళాలి, అట్టని చెప్పి ఆలోచించగలగాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్మకి కాలానికి జ్ఞాపశక్తి ఎక్కువ. ఎప్పుడైనా సరే మనం తప్పు చేయలేదు చేశాము అనే 2 వాక్యాలు కూడా మన మెదడులో ఉండుంటే, తప్పు చేసామని మన అంతరాత్మకు చెప్పినా కూడా, చేయలేదని చెప్పి మనం అనుకున్నా కూడా అక్కడ పైన కర్మ చూస్తూనే ఉంటుంది. దానికి ఓపిక ఎక్కువ, కర్మకి కాలానికి కూడా ఓపిక ఎక్కువ. చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి దాంతో. మన కోసం కాలం ఆగుతుందా అండి? కాలం ఆగదు, ప్రపంచమే ఆగదు, పోతూనే ఉంటుంది పడేసి. మనం దాంతో పరిగెత్తాలి, ఆలోచించుకొని ఏ పని చేయాలి, ఏ పని చేస్తే మంచిగా ఉంటుంది. ఓ సంసారం ఉంటుంది, ఓ తల్లి తండ్రి భార్య పిల్లగాళ్ళు, వీళ్ళందరూ ఎట్లా సాగగలగాలి, ఏ పని చేయాలి, ఏ పని చేసి ఎంత డబ్బులు సంపాదించుకోగలగాలి. ఒక మనిషితో మాట్లాడాలంటే పరిచయం ఉన్నా లేకపోయినా అది రుణానుబంధమే. ఎప్పుడో పోయిన జన్మలో వాళ్ళందరూ మనకు స్నేహితులు లేకపోతే బంధువులు అయి ఉంటారు. ఇవాళ మాటలు ఈ యొక్క రోజుల్లో మనం మాట్లాడుకున్నామంటే ఏదో ఒక బంధుత్వం ఉండే ఉంటుంది వాళ్ళకి మనకు. ఏ పరిచయంతో వాళ్ళతో ఏం మాట్లాడతామండి? ఏదో ఒక మాట కలిసింది అనుకోండి, ఆ అనుబంధమే. ఉట్టుపుణ్యాన్ని దేవుడు గలపడు, పూర్వజన్మ యొక్క సుకృతం. అందుకనే జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అని పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలని కూడా వ్యాధి రూపంలో పీడింపబడతాయట.
ఈ జన్మలో. కానీ నేనేం చేయలేదులే, నాకేం తెలియదులే, ఎంత మంచిగా ఉన్నా, శుద్ధంగా ఉన్నా, పరిశుద్ధంగా ఉన్నా, దేవుణ్ణి పూజించా, అట్లా ఇట్లా అని చెప్పి దండం పెట్టినా కూడా నువ్వు ఏం చేసావా, ఏం చేయలేదా అని ఇక్కడ మనకు మామూలు కెమెరాలు ఉంటాయి, మనకు 4K కెమెరాలు ఉంటాయి, అక్కడ 5K 10K కెమెరా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వేసి చూస్తూనే ఉంటుంది మొత్తం ఇట్లా ఇట్లా అని, ప్రతిదీ గుర్తుపెట్టుకుంటుంది. దేవుడు క్షమించినా కూడా కర్మ క్షమించదు. మంచి చేస్తే మంచి చేస్తుంది, చెడు చేశారనుకోండి తోక కోస్తుంది కూడా. అన్ని చేతనైతే కర్మకి. దేవుడే గొప్పవాడు, దేవుడి కన్నా తల్లిదండ్రులు గొప్పవారు, అందరికన్నా గొప్పవాడు ఎవరు? కర్మకాలం. అంటే వీళ్ళని పూజించొద్దని చెప్పట్లే, వీళ్ళని కూడా పూజించాలి మనం, కాదంటలే. కాబట్టి కర్మకు భయపడాలి. అసలు మనం చేసే పనిలో నిజాయితీ ఉందా, ఏముంది అన్నీ చూసుకోగలగాలి. ఎంత మంచి చేస్తే అంత మంచి జరుగుతుంది. అందుకనే వెనకటి కాలంలో మా ఉపాధ్యాయుడు ఒకటి చెప్పాడు, ఒక కొండను ఎక్కించడం ఎంత కష్టమో మంచి పేరు తెచ్చుకోవడం అంత కష్టం. అదే ఆ కొండ మీద దగ్గర పోయి ఆ కొండని ఇట్లా తోస్తే కింద ఎట్లా పడుతుందో చెడు పేరు తెచ్చుకోవడం కూడా అంతే సులువు. అట్లంటే కొండ పడిపోతుంది. ఏమంటే ఒక పొరపాటు మాట మాట్లాడితే అయిపోయి. తప్పు మాటలు మాట్లాడకూడదు, ఎదురు వాటిని బాధ పెట్టే మాటలు అస్సలు కూడా మాట్లాడకూడదు. కాబట్టి కాలానికి కర్మకి బద్ధులై ఉండండి. సాధ్యమైనంత వరకు, చాలా వరకు, సాధ్యమైనంత వరకు కాదు, 100కి 1000% మంచి చేయండి. ఎవరికైనా చెడు చేయొద్దు. ఇందాక చెప్పా, ఇక్కడ మనకు మంచి చేస్తున్నాం అనుకుంటాం, కానీ నువ్వు చేసే పనిలో నిజాయితీ నిబద్ధత ఉంటే ఏం కాదు. ఏ మాత్రం కూడా కొసరి పనులు చేసినా కూడా అక్కడ కర్మ చూస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఇందాక చెప్పా 10K కెమెరా పెట్టుకొని ఉంటుంది. మన అన్ని వాడేది 4K కెమెరాలే, బాగా అంటే 5K వస్తాయేమో, అక్కడ 10K ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అందువల్ల అందరికీ ఒకటే విజ్ఞప్తి, ప్రతి ఒక్కళ్ళు కూడా సాధ్యమైనంత వరకు సింపతి చూపియండి మనుషులకి. దేవుడు ఆనందపడతాడు. దేవుడిని 2 నిమిషాలు పూజించినా, సింపతితో ఎవరైనా పలకరించినా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయినా మనం పోయి సేవ చేస్తే మా వాళ్ళకన్నా దేవుడు ఎక్కువ ఆనందపడతాడు. పోతే పోయేళ్ళ మనకెందుకులే, ఆడితో మాట మనకెందుకే ఊరికే అని చెప్పి అనుకుంటే మాత్రం నో ఛాన్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా ఉండండి. అందరికీ దేవుడు అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి దేవుణ్ణి ఆరాధించండి, తల్లిదండ్రుల్ని ఆరాధించండి. ఎదుటివాడి పట్ల ఎవరైనా సరే, ఆయనైనా ఒక మంచితనంతో మెలగండి. ఎదుటివాడిని చూస్తే చెడు ఆలోచనలు రావటం, ఎదుటి వాళ్ళని చూస్తే ఏదో నాకన్నా గొప్పగా ఉన్నాడు, నాకన్నా హై లెవెల్లో ఉన్నాడు, నువ్వు ప్రయత్నించు, నీకు కూడా వస్తుందేమో. నీకన్నా చిన్నవాడిని చూసి జాలిపడు, అరే పాపం వాడికి లేదే, మనం కొద్దిగా ఇయ్యాలి వాడికి అనే మనసులో ఒక భావన కలగాలి మీకు. నాకు లేకపోయినా వాడికి లేకుండా ఉండొద్దు అని చెప్పి ఆ కాన్సెప్టే తీసిపడేయండి మీరు. ఒకటే కోరుకుంటున్నా నేను, అందరూ మంచిగా ఉండాలి. ఇంతకన్నా మంచి మాట ఏం లేదు. వాళ్ళకి లేకపోతే వాళ్ళ కనుసల్లో ఉన్నటువంటి బాధను గమనించి వాళ్ళకి సహాయం చేయటం నేర్చుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.